10వ అధ్యాయము విభూతి యోగము 28వ శ్లోకము. ఆయుధానామహౌ వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకిః. తాత్పర్యము: ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్ర విహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను, సర్పములలో వాసకుని నేను. భగవంతుడు ఇంకా ఇలా అంటున్నాడు: దధీచి మహర్షి యొక్క మహోత్కృష్టమైన దానము, జీవించి ఉండగా ఆయన తన వెన్నును లోక కళ్యాణం కోసం దానం చేశారు. దానితో తయారైన వజ్రాయుధంను కూడా నేనే. ధేనువులలో ఆవు నేను కామధేనువును, శాస్త్ర సమ్మతమైన కామరూపి మన్మథుడిని నేనే. అలాగే సర్పములలో శ్రేష్ఠుడైన వాసుకిని నేనే. 29వ శ్లోకము. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. తాత్పర్యము: నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో ఆర్యముడను, శాసకులలో యమధర్మరాజును నేను. వివరణ: నాగులలో శేషనాగు అనగా అనంతుడిని నేనే. లక్ష్మణుడు, బలరాముడు శేషనాగు యొక్క అవతారాలు. జలచరములన్నిటికీ అధిపతి అయిన వరుణదేవుడిని నేనే. పితరులలో నేను ఆర్యముడిని. చాలామంది పిండ ప్రధానము తర్పణాలు ఇవన్నీ ఎలా అందుతాయి పితృదేవతలకు అనుకుంటారు. కానీ ఈ ఆర్యముడు మనం చేసే శ్రాద్ధ కర్మల ద్వారా వాళ్ళు ఏ జీవయోనిలో ఉంటారో వారికి ఆ విధమైన ఆహారముగా మార్చి అందిస్తారు. ఒక సింహయోనిలో పితరులు ఉంటే మాంస రూపంలో వారికి ఆహారము అందించే కార్యము ఆర్యముడు చేస్తాడు. అలాగే సంయమముతో శాసన చేసే, పక్షపాతం లేకుండా న్యాయపాలన చేసే శాసకులలో యమధర్మరాజును అయినా నేనే. 5వ శ్లోకము. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహౌ వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించు వారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహమును నేనే, పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే. దైత్యులలో ప్రహ్లాదుడును, గణించే వారిలో కాలము, క్షణము, గంట, దినము, వారము, పక్షము, నెల, సంవత్సరము, కాలగణన ఎప్పుడూ తేడా లేకుండా ఉంటుంది. మృగములలో సింహమును, పక్షులలో వినతపుత్రుడు వైనతేయుడైన గరుత్మంతుడును కూడా నేనే అని భగవంతుడు చెబుతున్నారు.